పీపుల్ ప్లీజింగ్ అంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ గురించే 24 గంటలు ఆలోచిస్తారు తప్ప వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళని సంతోషపరుద్దామని ఆలోచిస్తారు తప్ప కశ్యప్ నలుగురిని సంతోషపరచడంలో తప్పే ఉంది, తప్పు లేదండి. కానీ ఆ క్రమంలో మనల్ని మనం మర్చిపోకూడదు. ఇవాళ చాలామంది సంతోషంగా ఉండలేకపోవటానికి మెయిన్ రీజన్స్లో ఒకటేంటయా అంటే 24 గంటలు 365 రోజులు ఎదుటి వ్యక్తిని సంతోషపరచాలి అని ఆలోచించటమే. నేను మళ్ళీ చెప్తున్నా అండి, దాంట్లో తప్పు లేదు, కానీ మనల్ని మనం మర్చిపోకూడదు. అంతెందుకండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఓ 1000 రూపాయలు అడిగాను అనుకోండి, ఇస్తారా ఇవ్వరా? సరే, నా గురించి మీకు తెలుసు, రీజన్ మంచి రీజనే, 1000 రూపాయలు ఇవ్వగల స్తోమత మీకుంది. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే తప్ప నాకు ఇవ్వలేరు కదా. మన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళకి మనం ఇవ్వలేం కదా. నా క్వశ్చన్ ఏంటంటే, మనతో మనం హ్యాపీగా లేకపోతే నలుగురికి అది ఎలా పంచి పెడతామండి? ఒకసారి ఆలోచించండి. ఇచ్చి 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 అయిపోయిందండి. ప్రతిరోజు ప్రతి క్షణం మన చుట్టుపక్కల వాళ్ళకి మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో అదే చేస్తున్నాం తప్ప మనం సంతోషంగా ఉండాలంటే మనకి మనం ఏం చేసుకోవాలి అది ఆలోచించట్లేదండి. పీపుల్ ప్లీజింగ్ మోస్ట్ డేంజరస్. నా దృష్టిలో అది చాలా చాలా డేంజరస్ సైకలాజికల్ అవస్థ అండి, ఎదుటి వ్యక్తిని ప్లీజ్ చేయాలనుకోవటం.